హాయ్, అందరికీ నమస్తే. ఒక మాట చెప్దామని వచ్చిన. జై శ్రీరామ్. నాకు తెలిసిన వ్యక్తి ఏమంటున్నాడంటే, అరే చదువుకున్న వాళ్ళు రాజకీయం చేయవద్దురా, ఫ్యామిలీ గురించి కష్టపడాలి, మీ భవిష్యత్తు సెట్ చేసుకోవాలి అంటుండు. అదే నేనుండి ఒకటే అన్నా, సరే నువ్వు అన్నావు కదా, మరి దేశంలో చదువుకున్న వాళ్ళే రాజకీయం చేస్తురా, ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఉన్నారా, లేని వాళ్ళు ఉన్నారా అన్న. చదువుకున్న వాళ్ళేను. మరి నువ్వు ఎట్లా ఉంటున్నావు, చదువు లేని వాళ్ళే రాజకీయం చేయాలని ఎట్లా అంటున్నావు అన్న. మాటలు రాలే. మరి సరే నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఏదైనా రాసిస్తావా అన్న. నాకు రాదన్నాడు. మరి నువ్వు ఎట్లా అంటున్నావు, చదువు లేని వాళ్ళు ఏమైనా రాసి ఉందా, చదువు లేని వాళ్ళు రాజకీయంలో చేయాలని, నువ్వు చదువు లేని వాళ్ళు చేయాలని ఏమైనా ఉందా అన్న. అయితే ఆయన ఉండి, నేనేమని మాట్లాడను నీతోటిగా అన్నాడు. నేనన్నా ఆయనకు, చదువుకున్న పిల్లలు రాజకీయంలో ఉంటేనే ఏదైనా చేయగలరు, కానీ మామూలుగా నువ్వు చదువులేని వాళ్ళని నువ్వు ఏం చేయలేవు. నువ్వు చదువుకున్న ఒక్క సర్పంచ్ కి చదువులేని వానికి నిలబెట్టినామనుకో, ఆ గ్రామం వరకే ఆ నలుగురితోటి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏది వచ్చినా ఏం తెలిసినా ఏం చేయలేడు. చదువుకున్న పిల్లలుంటే బయట ప్రపంచం తెలుసు. గ్రామాలలో ఏదైనా పథకాల గురించి చెప్పాలన్నా చదువుకున్న పిల్లలు వచ్చి చెప్తాడు. కానీ నువ్వు చదువులేని వానికి సర్పంచ్ చేసినావు అనుకో, మళ్ళీ వాడు ఏం చెప్పలేడు. ఆయన ఎంతవరకు చదువులేని వాడు ఏం చేస్తాడంటే పైసల కోసమే చేస్తాడు. పైసల కోసం నాకు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు, నేను ఏం చేయాలని ఆలోచిస్తాడు. కానీ చదువుకున్న పిల్లగాడైతే ఎడ్యుకేటెడ్ కాబట్టి 10 మంది దగ్గర తెలుసు, ఆయన లోకం మొత్తం తెలుసు. కాబట్టి ఆయన ఏదైనా పథకాల గురించి కానీ ఏం చేయాలని చదువుకున్న పిల్లగాడే చేయగలుగుతాడు. అందుకే నేను ఆయనకు అన్నా అట్లా. అందుకే ఆయన గుండి కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టే కాదు, ఆలోచించు, నువ్వు మూర్ఖంగా మాట్లాడకు, నువ్వు ఆలోచన కరెక్ట్ కాదు. ఇట్లా ఎవరైనా 10 మందికి చెప్పినావు అనుకో, ఇంకా ఎవడో ఉంటాడు, దిమాగ్ పనిచేయనోడు ఉంటాడు, కొట్టేస్తాడు. అట్లా మాట్లాడకన్నా. అయితే ఆయన ఉండి, ఆయన ఇంకా 10-15 నిమిషాలు ఏం మాట్లాడలే నాతోటి. తర్వాత రారాబోదామని ఆయన పిలుచుకొని వీడు. ఓకే బాయ్, రైట్.